వెంకటాచలం మండలం గొలగముడులో దంపూరు రామకృష్ణ రచించిన శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి జీవిత చరిత్ర విశ్వంభరుడు అనే పేరుతో రచించిన గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని ఆవిష్కరించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన వెంకయ్యనాయుడుకు ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేక దర్శనం కల్పించి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వెంకయ్యనాయుడు, సోమిరెడ్డి ఆశ్రమ పరిసరాలను తిరుగుతూ పరిశీలించగా ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం వారికి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, వెంకయ్యస్వామిని బతుకున్న సమయంలో చూసిన భాగ్యం తనకు కలిగిందని, తమ స్వగ్రామం శ్రీరామపురం చవటపాలెంలో తాత నివాసానికి వచ్చి మంచి మాటలు చెప్పేవారని, తన తాతతో అవధూత వెంకయ్యస్వామి సాన్నిహిత్యం కలిగి ఉండేవాడని అన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో వెంకయ్యస్వామిది ఓ ప్రత్యేక స్థానం అని ఆయన తెలిపారు. అవధూతగా అవతరించి తన బోధనల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ పరోపకార సేవలకు పురుగొల్పిన మహనీయుడు అవధూత శ్రీ వెంకయ్యస్వామి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఇమ్మని దీపా వెంకట్, ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం, గ్రంథ రచయిత రామకృష్ణ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి హయాంలో ఉన్నాను, మన మోడీ గారి హయాంలో ఉన్నాను. జిల్లా ప్రజలకు కొంత మేలు చేద్దాం అనే కోరిక తప్పితే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు ఎవరిని ప్రోత్సహించుకుందని నేను చెప్పాను ప్రజలకి, మీరు వ్యాపారం చేసుకోండి, ప్రభుత్వంతో సంబంధం అనే వ్యాపారం, ప్రభుత్వంతో సంబంధం అనే వ్యాపారం. ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నాను పై స్థాయిలో. రెండవది, మీ జోలికి నేను రాను, మీ వ్యాపారం జోలికి, నా రాజకీయ జోలికి మీరు రావద్దు అని ఒక గౌరవప్రదమైన ఒప్పందం చేసుకున్నాం. నేను ఉన్నంతకాలం రోజు పత్రికలు చూస్తే ఒక్కోసారి దిగులేస్తుంది. పత్రికల్లో వచ్చే వార్త, తండ్రిని చంపిన తనయుడు, అమ్మను కడతీర్చిన కుమారుడు, ప్రియుడి కోసం అని చెప్పిన భర్తను కడతీర్చిన భార్య, ఏదో చిన్న వయసులోనే పిల్లలకి ఇది గర్భం వచ్చే విధంగా చేసిన అధ్యాపకులు, రకరకాల వార్తలు వస్తున్నాయి. సమాజంలో కొంతమంది గతి తప్పారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ గతి తప్పినప్పుడు వాటిని సరైన మార్గంలో నడపడానికే ఇలాంటి దివ్య స్వరూపులైన అవధూతులైన వెంకయ్యస్వామి లాంటి వారు వచ్చారు మంచి మార్గం చెప్పడానికి. సత్యసాయిబాబా కూడా అదే విధంగా మంచి మార్గం చెప్పడానికి ఆయన వృత్తిలో, అలాగే మన సిద్ధి సాయిబాబా ఆయన కూడా తన రీతిలో మంచిగా జనానికి వేరు చేశారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో అందరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా గట్టిగా పాల్గొనగా చేసే మంచి పనులను గుర్తించి పార్టీ నిమిత్తం అక్కడ వచ్చి బహిరంగంగా ఆయనకి మద్దతు ప్రకటించారు. మంచి పని చేసే వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలి. మనం చేయగలిగితే చేయాలి, మనం చేయలేకపోతే మంచి పని చేసేవాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని ప్రోత్సహించడం మన యొక్క కర్తవ్యం. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తాను తిరుపతికి అని దేవుడికి మనసులో మొక్కుకొని అక్కడ ప్రకటన చేసే బహిరంగంగా అందరికి తెలవాలి. నా కోసం నా గొప్ప గురి కాదు, మిగతా రాజకీయ నాయకులు కూడా దయచేసి సంవత్సరానికి ఒకసారే దర్శనానికి వస్తే మంచిది అని నేను చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఉపరాష్ట్రపతి గౌరవం చాలాసార్లు చెప్పాను, నీవు చైర్మన్ వాళ్ళంతా నన్ను, సార్ మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి మీరు తరచుగా వస్తున్నారంటే ఒకసారి. ఆ తర్వాత నాకు కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా నేరుగా ముఖద్వారం నుంచి ప్రవేశం ఉంది. కానీ మొన్నటి వరకు నేను వైకుంఠ దర్శనం 500 రూపాయల టికెట్, 300 రూపాయల టికెట్ అది కొనుక్కొని అలాగే వెళ్తున్నాను తప్పితే ముఖద్వారం కూడా వెళ్ళాలి. కానీ ఈ మధ్య నేను మనసులో నిర్ణయించుకున్నాను ఏంటంటే వయసు దృష్ట్యా కొద్దిగా మెట్రిక్కి దిగడం కొంత శారీరకంగా ఇబ్బంది ఉంది కాబట్టి ముఖద్వారం కూడా పెడతాను. తీసుకెళ్తే మా ఆవిడ తీసుకెళ్తానే కానీ మిగతా వాడికి ముఖద్వారం పేరు వెళితే ప్రేరణ కలుగుతుంది. సేవ, ఆధ్యాత్మికత ఈ రెండింటి వైపు దృష్టి మళ్లిస్తే ప్రతి మానవుడి జీవితం ధన్యమవుతుంది. ఎంత పెద్దవాడు అయినా సేవ లేకపోతే జీవితం వ్యర్థం. షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. నువ్వు ఇతరులతో పంచుకో, నువ్వు పెంచుకో, ఇతరులతో పంచుకో.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.